హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చపాతి దాల్చా శనగపప్పును క్యాబేజ్ వేసి దాల్చా చేశాను. ఈ దాల్చా ఎట్లా చేయాలంటే ఫస్ట్ శనగపప్పుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఇదే బాండీ లోపల 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 1/4 స్పూను మస్టర్డ్ వేసాను. తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజ్ది వేసుకొని బాగా వేపిన తర్వాత ఇంగు కూడా కొంచెం వేసాను ఆనియన్ వేసే ముందు. తర్వాత అల్లం వెల్లిపాయ ఈరుల్లి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అదంతా వేగిన తర్వాత మళ్ళీ క్యాబేజ్ వేసి బాగా ఉడకబెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ దాకా ఉడికింది బాగా. తర్వాత ఆ శనగపప్పు తీసి దీంట్లో వేసాను. చాలా శనగపప్పు కూడా ఈ స్టైల్లో ఉడికిండే అనమాట. దాన్ని దీంట్లో వేసేసి దాంట్లో ఉప్పు కారము అన్నీ వేసుకోవాలి. శనగపప్పు ఉడికేటప్పుడే పసుపు వేసుకున్నాను, కారం 1.5 స్పూను, ధనియా పౌడర్ 1/2 స్పూను, జీరా పౌడర్ 1/4 స్పూను, ఉప్పు వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు నేను ఇంత వేసాను అనమాట. వేసుకొని చేస్తే ఒక 15-20 మినిట్స్ ఉంచేసి తర్వాత ఆ కొబ్బరి కూడా వేయాలి. తురిమేసి ఒక 1/2 చిప్ప కొబ్బరి వేసాను అనమాట. చాలా టేస్టీగా చపాతీకి అన్నాన్ని కూడా కలుపుకొని తినొచ్చు, వేడి వేడి అన్నానికి. ఇదనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మళ్ళీ కర్డ్స్ యాజ్ యూజువల్, ఇంకా సౌతేకాయ కట్ చేసి ఉప్పు కారం వేసి పెట్టాను. ఆ సౌతేకాయని నెక్స్ట్ చేదు లేకుండా ఎట్లా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదండి మా బ్రేక్ఫాస్ట్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. నాకు తెలిసిన వంటలు నేను చూపిస్తాను. ఇదండి మా స్టైల్ ఈ బ్రేక్ఫాస్ట్ ఇవాళ. అంతే మా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి దాల్చా చేశాను శనగపప్పుతోటి. ఇంకా చపాతీ చేశాను అనమాట. ఇక్కడేమో కూట్ అని అంటారు, ఇక్కడ దాల్చా అంటారు. నేను చూపిస్తాను ఎట్లా చేశాను ఇప్పుడు.